వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. ఐకమత్యమే బలం. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. పులులు, ఏనుగులు, జింకలు, కోతులు, పక్షులు. ప్రతిరోజు అరణ్యం నవ్వులతో, పాటలతో నిండిపోయేది. ఆ అరణ్యంలో చిన్ని అనే చిన్న ఉడత ఉండేది. దాని పరిమాణం చిన్నదే అయినా తెలివి మాత్రం చాలా పెద్దది. ఎప్పుడూ జాగ్రత్తగా ఆలోచించి అందరికీ సహాయం చేసే అలవాటు దానికి ఉండేది. ఒక రోజు అరణ్యానికి బయట ఉన్న నది ఉప్పొంగింది. వర్షం ఆగకుండా కురుస్తూ నీరు అరణ్యంలోకి ప్రవేశించింది. కొద్దిసేపట్లో నేలంతా నీటితో నిండిపోయింది. జంతువులు భయపడి చుట్టూ గుమిగూడాయి. ఇప్పుడు మనం ఏమి చేద్దాం అని జింక అడిగింది. మన గూళ్లు నీటిలో మునిగిపోతున్నాయి అని పక్షులు అరుస్తూ ఉన్నాయి. పులి గర్జిస్తూ అంది, నేను బలవంతుడిని. దూకి వెళ్లి మన అందరినీ రక్షిస్తాను. అందరూ చప్పట్లు కొట్టారు. కాని పులి దూకగానే నీరు మరింత ఉప్పొంగి తిరిగి రావడం కష్టమైంది. తర్వాత ఏనుగు ముందుకు వచ్చింది. నా పొడవైన తొండంతో నీటిని దూరం చేస్తాను అంది. అది కూడా ప్రయత్నించింది. కాని నీటి ప్రవాహం చాలా బలంగా ఉండటంతో ఏనుగు కూడా ఏమీ చేయలేకపోయింది. జంతువులందరూ నిరాశతో ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడే చిన్న ఉడత చిన్ని ముందుకు వచ్చింది. భయపడకండి అంది ధైర్యంగా. మనందరం కలిసి పనిచేస్తేనే మనం గెలుస్తాం. అందరూ ఆశ్చర్యపోయి చూశారు. నువ్వు చిన్న ఉడత కదా, నువ్వేమి చేయగలవు అని కోతి నవ్వింది. చిన్ని మాత్రం చిరునవ్వుతో అంది, నా ఆలోచనను వినండి. మనందరం చెట్ల మీద ఉన్న పొడవాటి కొమ్మలు, వేర్లు, లతలు తీసుకొని వాటిని కట్టి ఒక పెద్ద తాడులాగా చేసుకుందాం. ఆ తాడుతో ఒక్కో జంతువు పట్టుకొని పై చెట్లకు ఎక్కొచ్చు. ఇలా చేస్తే అందరూ సురక్షితంగా ఉంటారు. మొదట కొందరు సందేహపడ్డారు. కాని చిన్ని ధైర్యం చూసి అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించారు. పులి తన బలంతో పెద్ద కొమ్మలు తెచ్చింది. ఏనుగు తన తొండంతో వాటిని కట్టింది. కోతులు మరియు పక్షులు లతలను తెచ్చి తాడును బిగించారు. చివరికి ఒక పొడవాటి బలమైన తాడు తయారైంది. జంతువులు ఒక్కొక్కరుగా దానిని పట్టుకొని పై చెట్లపైకి ఎక్కారు. చిన్ని చివరిగా అందరూ సురక్షితంగా ఉన్నారని చూసి తానే చివరగా ఎక్కింది. వర్షం ఆగిన తరువాత అరణ్యం మళ్లీ ప్రశాంతమైంది. అందరూ చిన్ని దగ్గరకు వచ్చి అన్నారు, చిన్నదానివైనా నీ బుద్ధి చాలా గొప్పది చిన్ని. నీ తెలివి, మన ఐకమత్యం వలననే మనం బతికాం. అప్పటి నుండి అరణ్యంలోని అన్ని జంతువులు చిన్న, పెద్ద కలిసి పనిచేయడం నేర్చుకున్నాయి. నీతి, పరిమాణం కాదు, బుద్ధి, ధైర్యం, ఐకమత్యం గొప్పవి. చిన్నవాడైనా తెలివిగా ఆలోచిస్తే పెద్ద మార్పు తీసుకురాగలడు. Thank you so much for watching. Please like, share and subscribe.